ఇప్పుడు మనము తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు చేద్దాము. తెలంగాణ స్టైల్ అనుకుంటున్నారా? ఇది ఏంటంటే తెలంగాణలో చేసే పచ్చి పులుసు మంచిదండి. చాలా ఈ సమ్మర్లో కనుక ఇలాంటి పచ్చి పులుసు చేసుకొని తిన్నామనుకోండి, అన్నం మన గిన్నె ఖాళీ అయ్యడం ఖాళీ అండి. మనం ఇంట్లో నలుగురం ఉన్నా అనుకోండి, ఇలాంటి పులుసు చేసుకొని పెట్టుకొని తింటూ ఉంటే ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుందండి పచ్చి పులుసు. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు పప్పుచారు చేయాలంటే ఎంతో ఇదిగా ఉంటుందండి. ఎన్ని ఐటమ్స్ కావాలి దానికి, మునక్కాయలు, సోరకాయ, టమాటా, పప్పు ఉడకబెట్టాలి. అలా కాకుండా ఇది మన ఇంట్లో ఉన్న దాంతోనే ఈజీగా త్వరగా చేసుకునే ఐటమ్ అనమాట. మనకు 10 నిమిషాల్లో మనకు రెడీ అయిపోతుంది పచ్చి పులుసు. ఇది చాలా చలువండి మనకు. దీనికి కావాల్సింది ఇప్పుడు కొద్దిగా చింతపండు తీసుకొని, చూడండి ఎంత కొద్దిగా తీసుకున్నాను. కొంచెం చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగేసి దాంట్లో కొద్దిగా ఉప్పు, కొంచెం పంచదార వేసేసి కొద్దిగా వేడి నీళ్ళు పోసి ఒక్క 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల మనకేంటంటే గుజ్జంతా త్వరగా వస్తుంది వేడి నీళ్ళు పోసి పెట్టుకుంటే. చూడండి ఇలా చక్కగా నానేస్తుంది కదా, అయిపోతుంది. ఇప్పుడు మసాలా చేద్దాం. మనకు 1 టీ స్పూన్ నువ్వులు, చూడండి నువ్వులు, కొద్దిగా కారము, మీకు ఎంత ఇష్టం ఉంటే కారం మీ టేస్ట్ని బట్టి, కొద్దిగా కారము, కొద్దిగా ధనియాల పొడి, చూడండి అంత కొద్దిగా. తర్వాత కొద్దిగా జీలకర్ర మెంతుల పిండి. జీలకర్ర మెంతులు వేంపి పొడి చేసి పెట్టుకుంటాము. ఈ పచ్చి పులుసులో మెయిన్గా వేయాల్సింది ఇదేనండి. చూడండి ఇది చక్కగా పౌడర్ చేసుకున్నాను. పౌడర్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా ఒక 20 పుదీనా ఆకులు. పుదీనా కూడా సమ్మర్లో చాలా మంచిది, ఎండాకాలం చలువ కదా, అందుకనేసి కొద్దిగా నీళ్ళు వేసి పేస్ట్ లాగా చేసుకున్నాం. చూడండి చక్కగా పేస్ట్ లాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మన చింతపండు గుజ్జు కూడా తీసుకొని చక్కగా వడగట్టి పక్కన గిన్నెలు పెట్టుకున్నాం కదా, అందులో ఇదంతాను వేసేసుకుందాం. చూడండి చక్కగా వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. మనం పప్పుచారు చేయాలంటే ఎన్నో ఐటమ్స్ కావాలి కదా, ఇది ఏం అక్కర్లేదు, అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చక్కగా చేసుకోవచ్చు. చూడండి కొన్ని ఉల్లిపాయలు కూడా పచ్చివే వేస్తున్నామండి. మీకు ఏం లేదండి, కొద్దిగా ఎప్పుడన్నా తినాలనిపించింది అనుకోండి అప్పటిదప్పుడు చేసుకోవచ్చండి. మనకు అతిథులు వస్తే మాత్రం త్వరగా అయిపోతుందండి. ఈ సమ్మర్లో పప్పుచారు, రసము అన్నీ తినబుద్ధి కాదు. ఇలా చేసుకొని తిన్నామనుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుంది. గిన్నె కూడా ఖాళీ అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు చూడండి, కొద్దిగా నూనె వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు కొంచెం చిటపటలాడనిద్దాం. ఎప్పుడైనా సరే ఆవాలు జీలకర్ర చిటపటలాడాలి. మనకు ఒక పాట ఉంది కదా, చిటపటలాడుతూ, చూడండి చక్కగా చిటపటలాడినాయి కదా. ఇప్పుడు మనం కొన్ని వెల్లిపాయలు తీసుకొని కచ్చపిచ్చగా దంచుకొని వేసుకుందాం. చూడండి ఇలా కొద్దిగా అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై కానిద్దాం. కొంచెం కలర్ మారే వరకు వేయించుకుందాం. చూడండి చక్కగా కలర్ మారిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుందాం. ఇందులో కావాల్సింది మెయిన్గా ఏంటంటే తాలింపు ఒక్కటేనండి మనం చేసేది, మిగతాదంతా పచ్చిదే. మెయిన్గా ఇందులో కావాల్సింది ఇంగువను, చూడండి జీలకర్ర మెంతుల పిండి, ఇవి 2 వేయాలండి. అప్పుడే మనకి దీనికి పచ్చి పులుసు అంటే టేస్టీగా ఉంటుంది. ఇది తెలంగాణ స్టైల్లో అండి. మా అమ్మ నుంచి మేము నేర్చుకున్నామండి. ఇది మాకు అమ్మలు పూర్వకాలంలో చాలా బాగా చేసేవాళ్ళు. మా అమ్మమ్మ అయితే ఎంత టేస్టీగా చేసేదో, మా అమ్మ కూడా చాలా బాగా చేస్తుంది. మా అమ్మ చేతి వంట ఇది, అమ్మ చేతి వంట అనుకోవచ్చు. కొద్దిగా పసుపు వేసుకుందాము, కలిపేసుకుందాం. చూడండి ఇవన్నీ అమ్మమ్మల నాటివండి. ఇప్పుడు ఎవరండి, అందరూ సాంబార్లు, రసాలు అని అన్నీ చేసేసుకుంటున్నారు. ఇలాంటివి ఎవరు చేస్తున్నారు? చూడండి ఇప్పుడు చూడండి ఇలా పోస్తూ ఉంటేనే చక్కటి కలర్ వస్తుంది. చూడండి ఎంత మంచి కలర్ వస్తుందో పచ్చి పులుసు. ఇలా చూస్తూ ఉంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుందండి ఈ చారు. ఎప్పుడైనా సరే మీరు కనుక ఇష్టం ఉంటే షుగరు, బెల్లము ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకండి. మాకైతే ఇష్టం కాబట్టి వేసుకున్నాము. మీరు చిన్నపిల్లలకు వేసి చూడండి. కొద్దిగా అన్నం వండేసి 1 ఇయర్ పిల్లల తర్వాత పిల్లలకు కొద్దిగా అన్నం వండి కొంచెం నెయ్యి వేసి అన్నం బాగా పిసికేసి ఇందులో కొంచెం వేయండి, ఎంత చక్కగా తింటారండి పచ్చి పులుసు. చూడండి ఇది ఒక్క పచ్చి పులుసు కనుక ఒక్కసారి తిన్నారంటే మీరు మళ్ళీ చేసుకుంటారండి. ఇది పచ్చిగా ఉల్లిపాయలు వేసుకోకుండా, తాలింపు వేసుకోకుండా అన్ని పేస్ట్ అంతా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పటిదప్పుడు కూడా కొంచెం తీసుకోవచ్చు. చూడండి చక్కటి పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది.